Now let us turn to Luke chapter 24. లూకా సువార్త 24వ అధ్యాయం చూసుకుందాం. Luke chapter 24. లూకా సువార్త 24వ అధ్యాయము. Let us begin, at 45th verse. 45వ వచనం చూసుకుందాం. Friends, స్నేహితులారా, there is no use going to the grave of Jesus. యేసు ప్రభువును పెట్టినటువంటి ఆ సమాధి ఎదుగు వెళ్ళడం వలన ప్రయోజనం లేదు. Many people make pilgrimage to the grave of this guru or that prophet. అనేక మంది ఈ గురువు యొక్క సమాధి ఎదుగు, ఆ ప్రవక్త యొక్క సమాధి ఎదుగు వెళ్ళడానికి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. Because ఎందుకంటే Jesus rose again. He did not remain in the grave. యేసు ప్రభు తిరిగి లేచాడు. యేసు ప్రభు సమాధిలో లేరు, ఆయన సజీవుడు. So when I went and saw the grave of Jesus many years ago, అనేక సంవత్సరములు క్రితము యేసు ప్రభు నుంచినటువంటి సమాధి వద్దకు నేను వెళ్ళినప్పుడు, I am not a great visitor of graves, నేను సమాధులను ఎక్కువగా దర్శించే వ్యక్తిని కాదు, but కానీ the Calvary was very special to me. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కల్వరి నాకెంతో ప్రత్యేకంగా కనబడింది. Where Jesus died for my sin. యేసు ప్రభు నా పాపముల నిమిత్తమై మరణించినటువంటి కల్వరి శిలువ. The God of very God దేవాది దేవుడు నా కొరకు మరణం అవ్వడం, becoming a man, ఆయన మానవ రీతిగా మారడం, walking without sin, పాపరహితుడిగా ఈ లోకంలో నడవడం, taking my sin upon his sinless body. నా యొక్క పాపమును తన పాపరహితమైన శరీరం మీద మోయడం. See, if you read the history of many gurus and prophets, అనేక మంది గురువులు మరియు ప్రవక్తల యొక్క చరిత్రలు మీరు చదివినట్లయితే, it's very sad. ఎంతో విచారకరమైన కథలుగా ఉంటాయి. Some of our gurus today are great deceivers. నేడు మన గురువుల్లో కొంతమంది ఎంతో గొప్ప మోసగాళ్ళు. And don't let anybody call you a prophet. ఎవరు కూడా మిమ్మల్ని గురువులని పిలవడానికి అనుమతించవద్దు. We are sinners saved by Jesus. యేసు ప్రభు చేత రక్షించబడిన పాపులము మాత్రమే. So when I went to that grave, నేను యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, I went inside that grave. నేను సమాధిలోనికి ప్రవేశించాను. It was a small cave, a little, which was carved in the rock. రాతిలో చెక్కబడినటువంటి, తొలవబడినటువంటి ఒక చిన్న గుహగా ఆ సమాధి ఉండింది. Absolutely nothing was there. ఖాళీ సమాధే, ఏమీ నాకు కనబడలేదు. I knelt down there. అక్కడ నేను మోకరించి తిని, My wife, నా భార్య కూడా మోకరించింది. my children were very small at that time. ఆ సమయంలో నా పిల్లలు చాలా చిన్నవారు. We all knelt down in that grave. మేమందరం ఆ సమాధిలో మోకరించాము. And we praised God. దేవుణ్ణి ఎంతగానో స్తుతించాము. Our Savior rose again. మా రక్షకుడు తిరిగి లేచాడు. So this is an empty grave. అది ఖాళీ సమాధి. No bones here, nothing here. అక్కడ ఎముకలు కానీ ఇంకేమీ లేవు. That is the only empty grave in the whole of human history. మానవ చరిత్ర అంతట్లో కూడా ఒకే ఒక ఖాళీ సమాధి యేసు ప్రభు యొక్క సమాధి మాత్రమే. And the Lord Jesus told his disciples again and again, యేసు ప్రభు తన శిష్యులతో తిరిగి తిరిగి ఈ విషయం చెప్పారు. I am going to be delivered into the hands of sinners. నేను మనుషుల చేతికి, పాపుల చేతికి అప్పగించబడతాను. And I am going to suffer many things. నేను అనేక శ్రమలు పొందుతాను. And I will be crucified. సిలువేయబడతాను. But on the third day I will rise again. కానీ మూడో దినమున తిరిగి లేస్తాను. They could not understand it. తన శిష్యులు ఈ విషయాన్ని అంత మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. You see, death, many people naturally who don't know Jesus think this is the end, this is finished. సాధారణంగా యేసు ప్రభువును ఎరుగునటువంటి అనేక మందికి మరణం అంటే అది ముగింపు, సమాప్తంగా భావిస్తారు. No, when you know the Lord Jesus, లేదు, యేసు ప్రభువును మీరు ఎరిగిన వారైతే, when the Lord Jesus touches your heart, యేసు ప్రభు మీ హృదయాన్ని ముట్టినట్లయితే, you're not afraid of death. మీరు మరణానికి ఎంత మాత్రం భయపడరు. Because ఎందుకంటే
The Lord Jesus is waiting to receive you. యేసు ప్రభు మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి. So the grave has no power. సమాధికి ఎంత మాత్రం శక్తి ఉండదు. And death has no sting. మరణానికి ముళ్ళు ఉండదు. My dear people, ప్రియమైన వారలారా, this the disciples themselves could not understand. యేసు ప్రభు యొక్క మాటలను తన శిష్యులే ఎంత మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. So కాబట్టి the Lord Jesus walked with them యేసు ప్రభు వారితో నడిచారు. after rising again, తిరిగి లేచిన తరువాత rebuked them, వారిని గద్దించారు. and revealed himself to two of them. తన శిష్యులు ఇద్దరికి బయలుపరుచుకున్నారు. And later తరువాత he revealed himself to all of them. తన శిష్యులందరూ కూడా ప్రభు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. And what did he do when he revealed himself? యేసు ప్రభు తను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఏం చేశారు? 45th verse, please. 45వ వచనం, లోక 24. Then opened he their understanding, ఆయన వారి మనస్సును తెరిచెను, that they might understand the scripture. వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సులను తెరిచెను. And said unto them, వారితో ఇలాగ చెప్పాను, thus it is written, ఇలాగు రాయబడెను, thus it behoved Christ to suffer, క్రీస్తు శ్రమపడి and to rise from the dead the third day, మూడవ దినమున మృతుల్లో నుండి లేచుననియు, that repentance and remission of sins should be preached in his name among all nations. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు. All nations. సమస్త జనులకు పాప క్షమాపణ. Oh, my dear friend. ఓ నా ప్రియులారా, He opened their understanding. ప్రభు వారి యొక్క మనసును తెరిచారు. You know, the Bible says దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, in Psalm 32 and verse 9, 32వ కీర్తన 9వ వచనంలో, be not as the horse and the mule without understanding. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. Do you see this? దాన్ని చూసారా? We have no understanding. మనకి ఎంత మాత్రం బుద్ధి జ్ఞానము లేవు. How sad. ఎంత విచారము. We make a stone మనం ఒక రాతిని తీసుకుంటాం, and we chisel it దానిని చెక్కుతాము, and give it a big head, దానికి ఒక పెద్ద తలకాయ పెడతాం, and we say this is God. ఇది దేవుడని మనం పిలుస్తాం. How can a stone become a God? ఒక రాయి ఎలా దేవుడిగా మారగలదు? All right, you put some gold on it, సరే, బంగారపు పూత దానికి పూయవచ్చు, give it a gold face, బంగారపు ముఖాన్ని పెట్టవచ్చు, and give a gold kavacham or a shield or whatever. బంగారపు కవచాన్ని దానికి పొదిగించవచ్చు. How can you make God? ఏమి చేసినా అది దేవుడు కాగలదా? I don't know if some people here are in the profession of making God. మీలో ఇక్కడ ఉన్నవారు కొంతమంది దేవతలను తయారు చేసేటువంటి వృత్తిలో ఉన్నారేమో నాకు తెలియదు. That is why, అందుకనే because we make our own God, మనం మన సొంత దేవతలను తయారు చేస్తున్నాం కాబట్టి we have no real fear of the coming judgment. రాబోయే న్యాయ తీర్పు విషయమై నిజమైనటువంటి భయం లేకుండా మనం జీవిస్తున్నాం. Open the mouth, lies. నోళ్లు తెరిస్తే అబద్ధాలే బయటకు వస్తున్నాయి. Oh, how sad. ఎంత విచారము. Husbands who say that I speak lies in the family, I speak lies to my wife. మా కుటుంబంలోనూ నా భార్యతోనూ అబద్ధాలు మాట్లాడతా అని చెప్పే వాళ్ళు అనేక మంది ఉన్నారు. My dear friend, ప్రియ స్నేహితులారా, let one of my children rise up and say, I spoke a lie. నా పిల్లల్లో ఒక్కరైనా లేచి మా నాన్నగారు అబద్ధం చెప్పారని చెప్పమానండి. They cannot do it. వారు ఎన్నడూ ఆ రీతిగా చెప్పలేరు. Because ఎందుకంటే from their childhood, వారి చిన్నతనం నుండి కూడా they have seen that I have stood for righteousness. నేను నీతి కొరకు నిలబడ్డాను అని వారికి తెలుసు. And no lie would come from my mouth. నా నోటులో నుండి ఏ అబద్ధం బయటకు రాదని వారికి తెలుసు. But కానీ when we started preaching in this area, Rayapuram and all this area, ఈ యొక్క ఉత్తర మద్రాసు అనగా రాయపురం ప్రాంతంలో మనం బోధించడం ప్రారంభించినప్పుడు what is the first thing we saw? మనం చూసిన మొదటి విషయం ఏమిటి? False balance. దొంగ త్రాసులు.
all small vyaparis, చిన్న వ్యాపారులు, businessmen, చిన్న చిన్న వ్యాపారులు అందరూ కూడా with false balance. దొంగ త్రాసులు ఉపయోగిస్తూ ఉండేవారు. And what did they do? వారు ఏం చేశారు? They threw away those balance. దేవుని వాక్యం విన్న తర్వాత ఆ దొంగ త్రాసులను పాడవేశారు. And they said, ఏం చెప్పారు? Sir, అయ్యా, before our business was full of lies. అంతకుముందు మా వ్యాపారం అంతా అబద్ధములతో మోసంతో నిండి ఉండేది. My dear people, ప్రియమైన వారలారా, to find an honest man today has become so difficult. నేటి దినాల్లో ఒక యథార్థ పరుణ్ణి కలుసుకోవడం ఎంతో కష్టంగా ఉన్నది. To find an honest judge యథార్థపడైనటువంటి న్యాయమూర్తిని కలుసుకోవడం ఎంతో కష్టంగా ఉంది. has become so difficult. నేటి దినాల్లో అటువంటి వారిని కలుసుకోవడం ఎంతో కష్టంగా ఉన్నది. I had a friend. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. He became the principal judge ఆయన of Madras. మద్రాసు కోర్టులో ప్రాముఖ్యమైన న్యాయమూర్తిగా ఉండినాడు. But కానీ people knew that he would not speak lies ఆయన అబద్ధాలు చెప్పడానికి అందరికీ తెలుసు. or receive bribes. లంచములు తీసుకోవడం అనే విషయము ప్రజలందరికీ తెలుసు. When he came to meet me, నన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు I asked him this question. నేను అతను నేరుగా ఒక ప్రశ్న అడిగాను. Did you put things right with your wife? నీ భార్యతో విషయములన్నీ సరి చేసుకున్నావా అని నేరుగా ఒక ప్రశ్న అడిగాను. You have lived a bad life. నువ్వెంతో చెడ్డ జీవితాన్ని జీవించావు. Now did you ask your wife's pardon? నీ భార్య వద్దకు వెళ్ళి క్షమాపణ అడిగావా? What do people say in India? సాధారణంగా మన దేశంలో ప్రజలు ఏం మాట్లాడతారు? You tell me. మీరు చెప్పండి. You know what they say. ప్రజలు ఏమంటారు మీకు తెలుసు కదా. Being born as a man, ఒక పురుషుడుగా పుట్టడం అనేది, why was I born as a man? నేనెందుకు ఒక పురుషుడుగా పుట్టాను? To live like this, ఈ రీతిగా జీవించడానికే కదా. in adultery. వ్యభిచారంలో జీవించడానికే కదా. Whichever woman I call must come. నేను ఏ స్త్రీని పిలిచినా ఆ స్త్రీ నా ఎదుగు రావాలి. My dear man, ఓ పురుషుడా, you will go to hell fire. నీవు నరకాగ్నికి వెళ్తావు. You cannot escape. నీవు దాన్ని తప్పించుకోలేవు. Yes, a man told me that in this area. అవును, ఈ ప్రాంతం చెందిన ఒక వ్యక్తి నాతో ఈ విషయం చెప్పాడు. What did he say? తనేం చెప్పాడు? If I called any woman, నేను ఏ స్త్రీనైనా పిలిస్తే she must come. ఆమె తప్పనిసరిగా నా ఎదుగు I రావాలి. would make sure she came. ఆమె ఖచ్చితంగా నా ఎదుగు వచ్చినట్లుగా నేను చూసేవాడిని. Oh, how sad. అయ్యో, ఎంత విచారము. So you think you're a sex toy? నీవేదో లైంగిక సంబంధమైన ఆట బొమ్మ అనుకుంటున్నావా? I said to this judge, నేను ఈ న్యాయమూర్తి ఏం చెప్పానంటే, did you ask your wife's pardon? నీ భార్య వద్దకు వెళ్ళి క్షమాపణ అడిగావా అని అడిగాను. He said no. లేదండి అని చెప్పాడు. I said you have to ask your wife's pardon. నీ భార్య వద్దకు వెళ్ళి తప్పనిసరిగా క్షమాపణ అడగాలని చెప్పాను. So when officials came to me, అనేక మంది అధికారులు నా ఎదుగు వచ్చినప్పుడు I would ask them, I would find out. నేను వారిని అడిగి ఈ విషయాన్ని తెలుసుకుంటాను. And they would tell me, of course, వారు నాకు ఆ విషయాలు చెప్తారనుకోండి. this is the way we have lived. ఇప్పటి వరకు మేము ఈ రీతిగా జీవించామండి. From woman to woman in uncleanness. అపవిత్రతలో ఒక స్త్రీ విడిచిపెట్టి ఇంకో స్త్రీ ఎదుగు మేము పరిగెత్తు జీవించాము. See, I have said to them, go and ask your wife's pardon. మీరు వెళ్ళి మీ భార్యల వద్దకు వెళ్ళి క్షమాపణ అడగండి అని నేను వారికి చెప్తుండేవాడిని. Young men and young women, అనేక మంది యవ్వన స్త్రీ పురుషులు, go and ask your mother's, father's pardon. మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి క్షమాపణ అడగండి. You made your father and mother become a blind person. మీ తల్లిదండ్రులను మీరు గుడ్డివారుగా చేసి మీరు జీవించారు. You shut their eyes and deceived them. మీరు వారి కళ్ళు గప్పి వారిని మోసం చేశారు. A father has to watch over his children. ఒక తండ్రి తన పిల్లల విషయం ఎంతగానో కాపలా కాయవలసి ఉన్నది. A mother has to watch over her children. ఒక తల్లి తన పిల్లల విషయం ఎంతగానో కాపలా కాయాలి. Blind mothers today. నేడు అనేక మంది గుడ్డి తల్లులను చూస్తున్నాం. Blind and deaf fathers today. గుడ్డి మరియు చెవిటి తండ్రులు కనబడుతున్నారు. Dumb mothers today. మోగ తల్లులు కనబడుతున్నారు. They don't say to their children, వారు తమ పిల్లలతో ఈ రీతిగా చెప్పడం లేదు. this is the way to hellfire. మీరు వెళ్ళేది నరకాగ్నికి మార్గము. God has a beautiful life for you. దేవుడు నీ కొరకు సౌందర్యవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. They are not showing purity in their own life. తమ సొంత జీవితాల్లోనే తల్లిదండ్రులు పవిత్రతను తమ పిల్లలకు చూపించడం లేదు.
Do you know what some school children are saying today? కొంతమంది పాఠశాల చదువుకునే పిల్లలు ఏం చెప్తున్నారో మీకు తెలుసా? Oh, we are seeing all sins in our own house. మా సొంత ఇంట్లోనే అన్ని రకాలైన పాపాలను మేము చూస్తున్నామండి. My mother brings other men. మా అమ్మగారు అనేక మంది పురుషులు ఇంట్లో తీసుకుని వస్తుంది. And we can see all that is happening. జరిగే విషయములన్నిటిని మేము చూస్తూ ఉన్నాము. From the age of 5, from the age of 3, దరిదాపు 3-5 సంవత్సరాల వయసు your నుండే children must watch you in your iniquity. ఆ సంవత్సరంలో ఉండేటువంటి పిల్లలు మీ యొక్క అపవిత్రతను చూస్తూ పెరగాల. And in your lust. మీ యొక్క కామ సంబంధమైన కార్యకలాపాలను వారు చూస్తూ ఉండాలా. My dear people, ప్రియమైన వారలారా, what did Jesus say? యేసు ప్రభు ఏం చెప్పారు? For I had to pass through this suffering. నేను ఈ శ్రమల ద్వారా వెళ్ళవలసి ఉన్నది. That I might rise again. శ్రమపడి తిరిగి లేచెదను. That repentance and remission of sins. తద్వారా మారు మనసు పాప క్షమాపణయు కలుగునట్లుగా. You know, my dear friends, ప్రియమైన స్నేహితులారా, how many people say, ఎంతో మంది ఈ రీతిగా చెప్తూ ఉంటారు, there is a curse in my family. మా ఇంట్లో గొప్ప శాపం ఉన్నదండి. Oh, as soon as my child is born, నాకు బిడ్డ పుట్టిన వెంటనే some evil spirit comes ఏదో ఒక దురాత్మ వస్తుంది and says, I am going to swallow your child. నేను నీ బిడ్డను మింగివేస్తానని పలుకుతుంది. And my child dies. అలాగే నా బిడ్డ చనిపోతుంది. Yes, I meet such women. అవును, అటువంటి తల్లులు నేను కలుసుకున్నాను. And of course, I pray for such women. అటువంటి స్త్రీల కొరకు నేను ప్రార్థన చేశాను. And the demons run away. అప్పుడు దయ్యాలు పారిపోయినవి. Every demon trembles at the name of Jesus. యేసు నామం వెళ్ళ ప్రతి దయ్యము కూడా వణుకుతుంది. You use your names of various gods. మీరు అనేకమైన దేవతల పేర్లు మీరు ఉపయోగించండి, Or prophet. ప్రవక్తల పేర్లను మీరు ఉపయోగించండి. And let us see what the devil will say. దయ్యాలు ఏం చెప్తాయో చూద్దాం. He will not move from there. దయ్యం అక్కడి నుండి ఒక్క అంగుళం కూడా కదలనే కదలదు. But కానీ when the name of Jesus is sounded, the devils believe and tremble. యేసు నామమును ఉచ్చరింపగానే దయ్యములు భయపడి వణుకుతున్నాయి. My dear friends, ప్రియ స్నేహితులారా, and those women have sound, healthy babies. ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క తల్లులకు ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టారు. Yes. అవును, I rejoice when I see the baby. అటువంటి ఆరోగ్యవంతమైన పిల్లలను చూసి నేను ఎంతగానో ఆనందించేవాడిని. And when the mother says, I lost 6 babies. నాకు 6 పిల్లలు పుట్టి చనిపోయారని అనేక మంది తల్లులు నాతో చెప్పారు. Yes. అవును, Jesus came to destroy the works of the devil. అపవాది క్రియలను లయపరచుటకే యేసు ఈ లోకమునకు వచ్చాను. The love of Jesus says, యేసు ప్రభు యొక్క ప్రేమ ఏం చెప్తుందంటే, every little one is precious. ప్రతి చిన్న బిడ్డ కూడా ఎంతో ప్రశస్తమైనదే. And anybody who hinders a little one, చిన్న బిడ్డలను ఆటంకపరిచే ప్రతి ఒక్కరు కూడా, Jesus said it's better that a millstone were tied round your neck. చిన్నవారిని అభ్యంతరపరచు వారి మెడకు తిరుగొట్రాయి కట్టబడి And you were cast into the midst of the sea. అటువంటి వారిని సముద్రంలో పడవేయటం మేలు అని యేసుప్రభు చెప్పారు. Every child is precious. ప్రతి బిడ్డ ఎంతో ప్రశస్తమైనదే. Every poor man is precious. ప్రతి పేద వ్యక్తి ఎంతో ప్రశస్తమైన వాడే. My dear friend, ప్రియ స్నేహితులారా, caste against caste. కులానికి విరోధంగా కులం. In this office only all the officers belong to this caste. ఈ ఆఫీసులో అధికారులు అందరూ కూడా ఈ కులంకు చెందిన వారేనండి అని చెప్తూ ఉంటారు. And all bribe takers. అందరూ లంచగాళ్లే. They don't like to promote anybody who doesn't belong to their. ఆ కులానికి చెందిన వారిని ఎవరిని కూడా వారు ఎంత మాత్రం హెచ్చించరు. No, my friend. లేదు స్నేహితులారా, When the love of Jesus comes into you, యేసు ప్రభు యొక్క ప్రేమ మీలోనికి వచ్చినప్పుడు you will love all nations. మీరు సమస్త జనులను ప్రేమిస్తారు. So we are sending people to Burma. బర్మాలోకి మనం ప్రజలను పంపిస్తున్నాం. We are sending people to Nepal. నేపాల్ లోనికి ప్రజలను పంపిస్తున్నాం. One of our girls even went to Afghanistan. మన అమ్మాయి ఒక అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్ సైతం వెళ్ళింది. Some of our people are working in South America
in a very poor country? మనలో కొంతమంది నిరుపేద దేశమైన దక్షిణ అమెరికాకు వెళ్ళి సైతం అక్కడ సేవ చేస్తున్నారు. What did Jesus say? యేసు ప్రభువు ఏం చెప్పారు? That repentance and remission of sins పాప క్షమాపణ మరియు మారు మనసు should be preached amongst all people. సమస్త జనుల్లో ఇది ప్రకటించబడాలి. Are we doing that? మనం దాన్ని చేస్తున్నామా? Love your neighbor. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుము. Lift up your neighbor. నీ పొరుగు వారిని పైకి లేవనెత్తుము. Show him the way to heaven. పరలోకానికి వెళ్ళే మార్గాన్ని తనకు చూపించుము. Show him the way by which his adultery will leave him. వ్యభిచారం తనని విడిచిపెట్టేటువంటి మార్గాన్ని తనకు చూపించుము. Show him the way by which his mouth will not speak a lie. తన నోరు అబద్ధములు మాట్లాడకుండా విడుదల పొందించే మార్గం Show చూపించుము. him that I died for his sin తన పాప నిమిత్తము నేను మరణించానని వారికి చూపించుము. and that I rose again, నేను తిరిగి లేచానని వారికి చూపించుము. so that death has no power upon him. తద్వారా తన మీద మరణము ఎంతమంది అధికారం Take ఉండకూడదు. this good news to everybody. ఈ సువార్తను సమస్త జనులకు మీరు తీసుకుని వెళ్ళండి. Today, Indian boys and girls నేడు భారతదేశపు యువత యువకులు are going everywhere. ప్రపంచంలో అన్ని మూలకు వెళ్తున్నారు. But why? Why are they going? కానీ ఎందుకు అన్ని మూలకు వెళ్తున్నారు? To take away the fear of death from people? ప్రజల్లో ఉన్నటువంటి మరణ భయాన్ని తొలగించడానికా? To turn people to righteousness? ప్రజలను నీతి వైపు తిప్పడానికా? No. లేదు లేదు. Dollar. డాలర్ వెనుక పరిగెత్తున్నారు. Call center, dollar. కాల్ సెంటర్లు డాలర్ల వెనుక. Dollar has become India's god. డాలర్ భారతదేశపు దేవతగా మారింది. Till now it was rupee. ఇప్పటి వరకు రూపాయి దేవతగా ఉండింది. But now the dollar has become India's god. ఇప్పుడైతే డాలరే భారతదేశపు దేవతగా మారింది. Delhi wants dollars. ఢిల్లీకి డాలర్లు కావాలి. Our boys and girls want jobs that are dollar based. మన యువత యువకులకు కూడా డాలర్ల ఆధారంగా ఉండేటువంటి ఉద్యోగుల కొరకు ప్రయాసపడుతున్నారు. My dear friends, ప్రియ స్నేహితులారా, no man can serve two masters. ఎవరును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. Either you will love the one and hate the other. నీ ఒకరిని ప్రేమించి మరొకరిని తృణీకరించేదవు. Suppose I am doing this work to gather some money. ఒకవేళ డబ్బును పోగు చేసుకోవడానికే నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకోండి. I deserve then అప్పుడైతే the worst fire of hell. ఎంతో కఠినమైనటువంటి నరకాగ్నికి నేను పాత్రులను అని చెప్పవచ్చు. What is important? ప్రముఖమైనది ఏమిటి? The money in your wallet నీ జేబులో ఉన్న డబ్బా, or the soul in you? లేకపోతే నీలో ఉన్న ఆత్మ? What is important? ఏది ప్రాముఖ్యమైనది? Your soul నీ ఆత్మ or your money? లేక నీ డబ్బా? You want me to preach to you nicely and entertain you? మంచిగా మీకు ఇష్టం వచ్చినట్టుగా బోధించి మిమ్మల్ని వినోదపరచగోరుతున్నారా? When your soul is going to hellfire? మీ ఆత్మ నరకాగ్నిలోకి వెళుతుంటే ఆ రీతిగా మిమ్మల్ని వినోదపరచగలరా? No, my friend. లేదు స్నేహితులారా, I don't want to deceive you and I don't want to go to hellfire. మిమ్మల్ని మోసపరచడం నాకు ఇష్టం లేదు. నేను నరకాగ్నికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. You are important. మీరెంతో ప్రాముఖ్యమైన వ్యక్తులు. You may be the poorest man in Madras, మద్రాసులో నీవు నిరుపేదమైన వ్యక్తివై ఉండొచ్చు, but your soul is important. కానీ నీ ఆత్మ ఎంతో ప్రాముఖ్యమైనది. And God wants to make you one who brings this good news to many people. ఈ సువార్తను అనేక మందికి ప్రకటించే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చగోరుతున్నాడు. What a blessing you become అప్పుడు నువ్వు ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా మారతావు. when the Lord Jesus touches you. యేసు ప్రభువును ముట్టినప్పుడు దీవెనకరంగా మారతావు. My dear friends, ప్రియ స్నేహితులారా, some of you are students and your exams are over. Maybe. మీలో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, పరీక్షలు కూడా అయిపోయినట్టుగా ఉన్నాయి. How are you going to use your holiday? ఈ సెలవు దినాలను మీరు ఎలా వాడబోతున్నారు? Talking over cell phones, all kinds of love affairs? సెల్ ఫోన్ పట్టుకొని ప్రేమ వ్యవహారాల గురించే మాట్లాడబోతున్నారా? Or are you going to seek God? లేకపోతే దేవుణ్ణి వెతుకుతారా? Lord, I want you to touch me. ప్రభువా మీరు నన్ను ముట్టండి. I want your peace. మీ సమాధానం నాకు కావాలి. I want this forgiveness of sin. పాప క్షమాపణ నాకు కావాలి. I have wasted so many అనేక years. సంవత్సరాలు నేను వృధా చేసుకున్నాను ప్రభువా. I have ruined my own family. నా సొంత కుటుంబాన్ని నేను పాడు చేశాను. Forgive me. నన్ను క్షమించుము. God wants to forgive you. దేవుడు మిమ్మల్ని క్షమించగోరుచున్నాడు. God wants to make you a blessing. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చగోరుచున్నాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God, దేవునితో చెప్దామా, Lord, ప్రభువా you want to touch me and make me a blessing. ఇప్పుడే మీరు నన్ను ముట్టి నన్ను ఆశీర్వదకరంగా మార్చండి. I am only a curse. Wherever I go, there is fighting. నేను ఎక్కడికి వెళ్ళినా శాపం మరియు పోట్లాట్లే చూస్తున్నాను. Wherever I go, I steal and speak lies. నేను ఎక్కడికి వెళ్ళినా అబద్ధాలు ఆడుతున్నాను ప్రభువా, మోసం My చేస్తున్నాను. eyes have no rest. నా కళ్ళకి విశ్రాంతే లేదు. They are full of uncleanness. అపవిత్రతతో నా కళ్ళు నిండి ఉన్నాయి. Oh God, ఓ దేవా forgive me. నన్ను క్షమించుము. Bollywood is in my heart. బాలీవుడ్ సినిమాలన్నీ నా హృదయంలో ఉన్నాయి. Adultery is in my heart. వ్యభిచారం నా హృదయంలో ఉన్నది. Forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించుము. Oh, forgive my sins, ఓ Lord. ప్రభువా నా పాపాలను క్షమించండి. You died to give me this remission of sin. ఈ పాప క్షమాపణ ఇవ్వడానికి మీరు నా నిమిత్తం శిలువలో మరణించారు. Oh, Lord Jesus, యేసు ప్రభువా touch me now ఇప్పుడే నన్ను ముట్టండి. and give me a new heart. నూతన హృదయాన్ని నాకు దయచేయండి. Wash me from my sin. పాపం నుండి నన్ను కడగండి. God loves you, my dear ఓ man. ప్రియమైన వ్యక్తి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. My dear boy, my dear girl. ఓ అబ్బాయి అమ్మాయి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. God, Jesus loves you. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He died for you. ఆయన మీ కొరకు చనిపోయారు. Tell him now, ఇప్పుడే దేవునితో చెప్పండి, Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించుము. Give me your peace. మీ సమాధానం నాకు దయచేయము. Give me this new life. నూతన జీవితాన్ని దయచేయండి. Dear Lord, ప్రియ ప్రభువా bless these dear people. ఈ ప్రియులను మీరు ఆశీర్వదించండి. Bless these dear ఈ people ప్రియులను దీవించండి. with your great salvation. మీ గొప్ప రక్షణతో వీరిని ఆశీర్వదించండి. We ask in Jesus' holy name. వీటన్నిటిని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.